ఇంతకుముందు మజ్ను అన్నది ఎక్కడైనా సరే మనం మాట వింటే దానికి ఒక నెగిటివ్ ఇమోషన్కి కనెక్ట్ చేస్తారు. అంటే లవ్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, లేదంటే ఏదో బ్రేకప్ అయిపోయి, లేదంటే ఆడు పీక్స్కి వెళ్ళిపోయాడు లవ్లో, అసలు పిచ్చి పిచ్చికి బిహేవ్ చేస్తుంది, ఇలాంటి వాటికి మజ్ను అన్నది కనెక్ట్ చేస్తారు. మేము మజ్ను అన్న అతను చరిత్రలో ఒక వ్యక్తి పేరు అది, ఆయన్ని కూడా గ్లోరిఫై చేయాలని డిసైడ్ అయిపోయాం. ఇక నుంచి మజ్ను అంటే ఒక మంచికి, ఒక ఫన్కి, ఒక ఎంటర్టైన్మెంట్కి కనెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. రిలీజ్ తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఫస్ట్ నుంచి యాక్చువల్లీ లవ్ స్టోరీలు చేసిన ప్రతిసారి వర్కౌట్ అయింది. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకొంచెం డెప్త్గా మెచ్యూర్డ్గా తెలుస్తుంది కాబట్టి అందుకే అనుకుంటా ఇప్పుడు ఈ మధ్య చేస్తున్న చాయిసెస్ అన్ని మజ్నుతో సహా అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి అండ్ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. అండ్ ఇట్స్ అ కంప్లీట్ లవ్ స్టోరీ అండి. ఇందాక నేను చెప్పినట్టు లవ్ స్టోరీ రొమాన్స్ అంటే మీరు అనుకుంటున్న టైప్ కాదు, ప్రేక్షకులు అందరికీ, అంటే ఒక ఫ్యామిలీ అందరూ చూడగలిగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. తెలుగు సినిమాల ఇండస్ట్రీలో కథలు చాలా ఉన్నాయండి. మన దగ్గరకు వస్తే తెలుస్తుంది కథలు ఉన్నాయని. సో మేబీ కథలు లేవు అని అంటున్న వాళ్ళకి కథలు చెప్పట్లేదేమో అందరూ వెళ్ళి, బట్ కథలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. మీరు కనుక ఎంకరేజ్ చేస్తే న్యూ కమర్స్ని కానీ, యంగ్స్టర్స్ కానీ, కొన్ని వేల మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు, లక్షల కొద్ది గొప్ప ఐడియాలు ఉన్నాయి. వాళ్ళ వెనకాల నిలబడే ఒక వ్యక్తి కావాలంటే. సో అలాంటి ఆ యాటిట్యూడ్ యాక్టర్స్ కనుక వస్తే మనం ఇంకా గొప్ప కథలు, గొప్ప సినిమాలు బోల్డ్ అని చూస్తాం ఫ్యూచర్లో తెలుగులో.